ఏలూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులందరూ భూముల నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వైసీపీ చేపట్టిన కోటి సంతకాలు బోగస్ అని దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చింతమనేని. సంక్రాంతికి కోడి పందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతాయో దెందులూరు నియోజకవర్గంలోనూ అలాగే జరుగుతున్నాయంటున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో 22A నిషేధిత భూముల సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం వచ్చారు. మనతో చింతమనేని ఉన్నారు. సరే, ఏంటి నిషేధిత భూములకు సంబంధించి వాస్తవంగా తక్కువ మంది ఉన్నారు అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే 500-600 మంది దాకా వచ్చారు. మరి ఇదంతా పరిష్కారం అయ్యేట్టే కనిపిస్తున్నాయా లేదా? 100కి 100 పాళ్ళు గవర్నమెంట్ నిబంధనల మేరకు ఎవరైతే పొలిటికల్గా పెట్టినటువంటి నిషేధిత జాబితా ఉందో దాంట్లో అర్హతను గుర్తించి వివిధ స్థాయిల్లో నెల రోజుల్లోపు మొత్తం అందరికీ కూడా పరిష్కారం చేసి తీరుతాం. ఒకవేళ చేయకోకుండా ఏమన్నా 5-10% మిగిలిపోతే దానికి ఏ విధంగా మేము చేయలేకపోయాం కూడా రీజన్ రాసి వాళ్ళకి తెలియజేస్తాం. కోడి పందాల మీద మీ మీద విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు? అవన్నీ పచ్చలేని మాటలు, పనికిమాలిన మాటలు, చేతకాని మాటలు. కోడి పందాల మీద, ఆటల మీద, పేకాటల మీద బంకినీళ్ళతో బతికేవాళ్ళు ఎవరో ఈ నియోజకవర్గ ప్రజానికి అందరికీ తెలుసు. ఇంకెందుకు మాట్లాడతారు? దెందులూరు నియోజకవర్గంలో 60,000 మంది ప్రభుత్వం PPP మెడికల్ కాలేజీకి సంబంధించి సంతకాలు పెట్టారు. చాలా నిరసన తెలుపుతున్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. 6,000 మంది కూడా పెట్టలా. 60 రోజులు కూడా నీతో మాట్లాడేవాడు ఈ నియోజకవర్గంలో నివసించలేదు. ఇక్కడ నివసించే హక్కులైనటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. మరి సంతకాలు ఎవరు పెట్టుకుంటారు? సంతకాలు దొంగ సంతకాలు వీళ్ళే పెట్టుకున్నారు. అవన్నీ ఎవరు పెట్టాడు? వీళ్ళకి ఎవరు పెట్టాడు? వీళ్ళు వస్తే కుక్కని చీకొట్టి నుంచి కొడుతున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కుక్కని చీకొట్టినట్టు చీకొడుతున్నారు ప్రజలు. వినపడుతుందా? వాళ్ళు మాట్లాడే మాటలన్నీ పసలేని మాటలు. తల్లికి వందనం మేము వేయలేదన్నాడు, మేము వేయలేదన్నాడు. వేసామా లేదా? వేసినట్టు రుజువు చేసుకున్నామా లేదా? అన్నదాత సుఖీభావ వేయలేదన్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళని పక్కన పెట్టామన్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ వేసామా లేదా? రుజువు చేసుకున్నామా లేదా? అవన్నీ రాజకీయంగా పొట్టకూటి మాటలు, పబ్బం మాటలు, పగట వేషగాడి మాటలు. ఆడు మాటలు మీకు టీవీ టైం కోసం ఏదో రాజకీయ విమర్శ తప్ప దాంట్లో పసలేదు, ఏమీ లేదు. ఇక్కడ లేనోడి గురించి మాట్లాడతామంటయా? ఇక్కడ నివాసం లేడు, వాడి భార్య ఎక్కడ ఉండదు, వాడి పిల్లలు ఎక్కడ ఉండరు, వాడు ఎక్కడ ఉండడో ఏదో రాజకీయంగా జగన్ ఏమన్నా అవకాశం వస్తే వీడికి ఏమైనా ఉద్యోగం వస్తుందేమని మళ్ళీ ట్రై చేస్తున్నాడు తప్ప చతికిలు పడిపోయిన గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సరే, ఏంటి రాబోయే సంక్రాంతికి దెందులూరు నియోజకవర్గంలో కోడి పందాల జోరు ఏ విధంగా ఉండబోతుంది? ఏమి కొత్తగా ఏముండదో, చట్ట ప్రకారం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏమి జరుగుద్దో రాష్ట్రం అంతా దెందులూరులో కూడా అదే జరుగుతుంది తప్ప దెందులూరులో ఏమి స్పెషల్ ఉండదు. నిషేధిత భూముల జాబితాలకు సంబంధించి ఎవరికైతే నిజంగా దరఖాస్తుదారులు ఉన్నారో వారందరికీ న్యాయం జరగబోతుందని కూడా చెప్తున్నారు. రాబోయే కోడి పందాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ జరుగుతాయి, అట్లాగే సాంప్రదాయ కోడి పందాలు దెందులూరులో కూడా జరగబోతున్నాయని కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, ఏలూరు నుండి.